చిత్తూరులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్పీ మణికంఠ చంద్రులు ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంట వ్యవధిలోనే 100 మంది మైనర్లు వాహనాలు డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు. దాంతో వారికి భారీగా ఫైన్ వేశారు. ఈ మేరకు చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సాయినాథ్ మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కోర్టులో 5,000 జరిమానా, తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. మైనర్ల ద్విచక్ర వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనిపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రులు ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, 1వ పట్టణ సిఐ మహేశ్వర, 2వ పట్టణ సిఐ నెట్టికంటయ్య, ఎస్ఐలు రమేష్ బాబు, మల్లికార్జున, సుగుణ, ఏఎస్ఐ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. వానా అలా కొంచెం ఈ ప్లేస్ పెద్ద వాడు స్టేషన్ వాళ్ళు అర్థం ఎవరు ఓకే ఎవరు కూడా వేసవి సెలవులు వీరన్నా నేర్పించండి, లేదా ఫైనాన్స్ అన్నా పెట్టి నేర్పించండి. అంతేగాని 18 సంవత్సరాల లోపల మాత్రం వాహనాలని వాళ్ళకి ఇచ్చి వాహనంలో పోతున్నటువంటి వివిధ వృద్ధులకు కావచ్చు, స్త్రీలు కావచ్చు. బండి పెట్టావా మళ్ళీ మూవింగ్ ఇచ్చిన అబ్బాయి వయసు చెప్పు, నువ్వే చెప్పు. ఏనా వయసు ఎంత తమ్ముడు? 13. మీ నాయన ఇచ్చినాడా, నువ్వు తీసుకొచ్చావా? ఉండయానువా నువ్వు పక్కకి రా. చూడండి, వీని యొక్క హ్యాండ్ పవర్ ఎంత ఉంటుంది. దీనికి బండి తల్లిదండ్రులు వీళ్ళే పంపిస్తే ఖచ్చితంగా వీళ్ళు పడేస్తారు. పడేసిన ఆ ఎదురుగా వచ్చిండేది ఎవరైనా ఒక ముసలా, ఆయన ఒక 70 సంవత్సరాల వయసు ఆయన కింద పడిపోతాడు. దీని వల్ల వాళ్ళకి గాయాలతో ఒకసారి మరణాలు కూడా సంభవిస్తాయి. దానివల్ల మీరు పిల్లలకి దీంట్లో నేను నిజమైన విషయాలు తీసుకున్నానంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే పేరునైతే నమోదైతే రిజిస్ట్రేషన్ వార్చినప్పుడు ఆయనకు 5,000 రూపాయలు ఫైన్, కొంత ప్రూఫ్ కూడా ఫైన్ వేస్తాం. అంటే ఫ్రీగా వదిలేసేది లేదు. తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్ దొరికినారనుకో ఆ బండి సీజ్ చేస్తాము. కోర్టుకి ఛార్జ్ షీట్తో ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఏదైనా మనం గలాట కేసులో ఇన్వాల్వ్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి పంపిస్తారు. ఆ విధంగా కోర్టులో పెడితే కోర్టులో ఇంకా వాయిదాలు జరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉండాలా. ఫైనల్గా మన పేరెంట్స్కి ఇచ్చేస్తారు. ఆయనకుండే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు వాళ్ళకి. కాబట్టి ఈ సందర్భంగా నేను పట్టణంలోని తల్లిదండ్రులకి
వాళ్ళ గార్డియన్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చెప్పే విషయం అంటే మీ పిల్లలనే ఇదంతా టూటల్ కండిపా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రబాబు ఎస్పెషల్లీ వేసవి కాలంలో మైనర్ డ్రైవింగ్ అనేది విపరీతంగా పట్టణంలో ఉందని చెప్పేసి ఆయన యొక్క అబ్జర్వేషన్లో తెలియడంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి 1 టౌన్ 2 టౌన్ తాలూకా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అధికారులు నన్ను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా 2 టౌన్ దగ్గర చిత్తూరు 2 టౌన్ దగ్గర జస్ట్ 1 అవర్ డ్రైవ్ చేస్తే ఎన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి, ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీ కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక 1 అవర్లో ఒక 50-60 బండ్లు పట్టబడినాయి. అంటే ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎంతమంది దొరుకుతారో ఆలోచించుకోండి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైవ్ చేయడానికి. కానీ నా కొడుకు డ్రైవ్ చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. దయచేసి ఆ మాట పనులు చేయకండి. ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లవాని భవిష్యత్తుకి దెబ్బవుతుంది. తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టిమ్స్ అయితే ఆ విక్టిమ్స్ ఆయనకి ఏదైనా వాళ్ళ ఒక లాస్ ఆఫ్ లైఫ్కి క్లెయిమ్ చేస్తే మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏమీ లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించము. అప్పుడు అతను ఏదైనా ME/OP వేసుకుంటే మొత్తం టోటల్గా ఆ బండి ఎవరిపైతేనే ఉంటుందో ఆ ఆర్సీ ఓనరు మొత్తం టోటల్గా ఆ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఒక రకంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆర్థికంగా మనము నష్టపోతాము. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలని కోరుతున్నా, మీ పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి. లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ ఈ మేము చేసే ప్రయత్నానికి సహకరిస్తారని కంటిన్యూ ఖచ్చితంగా అప్పప్పుడు 2 రోజులకి 3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలము పిల్లలందరూ ఖాళీగా ఉంటారు, విపరీతంగా రోడ్డు మీదకి తీసుకువస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. సైలెన్సర్ కూడా పెద్ద పెద్ద శబ్దాలు దీని విషయంలో నేను ఒకే విషయం చెప్తాను, ఎవరైనా మీరు పాత్రికేయులు కూడా అలాంటి శ్రవణ మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి మీరు క్యాప్చర్ చేయండి. ఫోటోస్ క్యాప్చర్ చేసి కన్సెప్ట్ SHL పంపించండి. అలాంటి మా సిబ్బంది కూడా వాళ్ళు చేజ్ చేస్తామనుకో వాడు ఇంకొకరికి ఏమో ప్రమాదం చేస్తారో ఉద్దేశంతో ఒక్కోసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా మేము అటెంప్ట్ చేయొద్దండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి మేము మా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా ఒక టీం అనేది ఏర్పాటు చేస్తాం, వాళ్ళని కఠినంగా చర్య తీసుకుంటాం. బండి లైసెన్స్ సింపుల్గా ఫైన్ వేసి అవగాహన చేసి పంపిస్తున్నాము. సబ్సిక్వెంట్గా మళ్ళీ దొరికినారనుకో వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా ఉండే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ వాహనం కూడా సీజ్ చేసి జరుగుతుంది. సీజ్ చేసి ఆర్టీఐ అధికారులకు పంపించడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఉన్నారో నిజంగా నేర్పించాలా పిల్లలకి మేము నేర్పిస్తున్నాం సార్ అనేటట్లుంటే గ్రౌండ్కి వెళ్ళండి, మీరు దగ్గరుండి నేర్పించండి. అక్కడ నుంచి మీరు డ్రైవ్ చేసి మీ పిల్లల్ని తీసుకురండి. ఇక్కడ ఏమవుతుందంటే మా అమ్మని హాస్పిటల్ తీసుకుపోతున్నాం, మేము రూమ్లో ఉంటున్నాం, మా తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారని చెప్పి చాలా మంది పిల్లలు ఇక్కడ వచ్చారు. వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా కూడా చాలా మంది పిల్లలు మరి మీరందరూ కూడా ఎందుకోసమయ్యా నువ్వు బతుకుతాండేదంటే మీ తల్లిదండ్రుల కోసం అంటున్నారు.
యాక్చువల్గా ఎంఈ యాక్ట్ ప్రకారము 5,000 ఏళ్ళ ఒక అవగాహన పర్పస్, తర్వాత ఏదో చిన్న పిల్లలు మధ్యతరగతి సంబంధించిన ఫ్యామిలీస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క బండికి 1000 రూపాయలు వేస్తున్నాం. ఇంకొకసారి దొరికిందనుకో ఖచ్చితంగా 5,000. ఇప్పుడు ఈ వెహికల్ ఏదైనా ఆల్రెడీ మా యొక్క దాంట్లో ఆల్రెడీ చలానా పెండింగ్ ఉన్నాయనుకో దాని కూడా ఖచ్చితంగా 5,000 కట్టుకోవచ్చు. 1000 రూపాయలు మాత్రమే ఫైన్ ఏమంటున్నారు? 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఇంతకుముందు ఈ బండ్లు ఏమైనా ఫైన్ కట్టినట్లయితే